హనుమంతుణ్ణి తిట్టడం, హిందూ దేవుళ్ళని కించపరచడం వంటివి ఈ మత మార్పిడి ముఠాలకు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఒక హిందువు మతం మారుతున్నాడంటే ఆ వ్యక్తి కేవలం తన ప్రార్థనా పద్ధతిని మార్చుకోలేదు. ఒక హిందువుకు వ్యతిరేకగా మారుతున్నాడనే నిజాన్ని మనం గమనించాలి. ఉత్తరప్రదేశ్ పోలీసుల విచారణలో తేలిన నిజాలు ఒళ్ళు గగుర్పరిచేలా ఉన్నాయి. కొందరు మత బోధకులు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఆశ చూపి ఒక్కో హిందూ కుటుంబాన్ని మతం మార్చడాన్ని టార్గెట్లుగా పెట్టుకుంటున్నారు. ఇది సేవా మార్గం కాదు, ఇది ఒక రకమైన డెమోగ్రాఫిక్ వార్, అంటే జనాభా యుద్ధం. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వం మీదో పోలీసుల మీదో లేదు. ప్రతి హిందువు మేల్కోవాలి. తన ఈ పక్కింట్లో ఏం జరుగుతుందో గమనించాలి. ఒక పేద హిందువు మతం మారుతున్నాడంటే అది హిందూ సమాజం మొత్తం వైఫల్యం చెందినట్లే. ఈ మత మార్పిడి రక్కసిని అంతం చేయాలంటే చట్టాలు మరింత కఠినంగా కావాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన బలవంతపు మత మార్పిడి వ్యతిరేక చట్టం దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేని పక్షంలో దేశంలో హిందూ జనాభా తగ్గిపోయి మరో విభజనకు పునాదులు పడతాయి.